సుధ రాగసుధ 5వ భాగం. 4వ భాగంలో ఇందిర జీవితంలో అనుకోని దుర్ఘటన జరుగుతుంది. కానీ శరత్ ఆమెను క్షమించి ఆమెను అర్థం చేసుకుని వివాహం చేసుకుంటాడు. ఇక ఇందిర తల్లవుతుంది. కథ కొనసాగుతుంది. హలో ఇందిరా, సుప్రభాతం. అప్పుడే లేచేసేమిటి? ఇంకా 7:30 అయింది టైం అంది నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ. చెప్పో, మెలకు రాకపోతే లేపకపోగా పైగా వెక్కిరిస్తోంది. గుర్రుగా చూసి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి గట్టిగా నవ్వేసింది సుధ. కాఫీ తాగడం మానేసి ఎందుకే ఆ నవ్వు? నువ్వు ఇంతకంటే ఆలస్యంగా లేచిన రోజులు ఎన్ని లేవని అంది కాంతమ్మ. చచా, అందుకోసం కాదత్తయ్యా నేను నవ్వింది. ఊరికే ఏదో గుర్తొచ్చి నవ్వాను. కాఫీ 2 గుక్కల్లో తాగేసి ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని వర్మ వైపు చూసింది ఓరగా. నవ్వొద్దన్నట్టు కళ్ళతోనే వారించాడు వర్మ. పిల్లవాడి ఏడుపుతో, అమ్మాయ్ వీడు బట్టలు తడుపుకున్నాడు చూడమ్మా పిలిచింది కాంతమ్మ. వస్తున్నా పెద్దమ్మ అంటూ చేతులు తుడుచుకుంటూ వచ్చి బాబుని భుజాన వేసుకుని తడి బట్టలు ఎడం చేత్తో పట్టుకుని గదిలోకి నడిచింది ఇందిర. పేపరు టీపాయ్ మీద పడేసి లేచి ఇందిర గదిలోకి వెళ్ళింది సుధ. బాబు నొడిలో పడుకోబెట్టుకుని పాలిస్తూ పట్టుకుచ్చులా ఉన్న నల్లని గిరిజాల జుట్టుని వేళ్లతో నిమురుతోంది. వెళ్ళి పక్కన కూర్చుంది ఇందిర. భుజం మీద గడ్డమాంచి ముఖాన్ని తన వైపు తిప్పుకొని, ఇందు, రాత్రి లోపలికి వెళ్ళాక నన్ను తిట్టుకున్నావా మెల్లగా అడిగింది సుధ. ఒకసారి కాదు 100 సార్లు. మై గాడ్! కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లు చూసింది. సంతోషాన్ని దాచుకోవడం తన వశం కాక కుడి చెయ్యి చాపి సుధ భుజాలను చుట్టి దగ్గరకు లాక్కొని సుధ చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, నువ్వు అనే ప్రాణి ఉన్నట్లు అసలు నాకు గుర్తే లేదు ఇందాక నిన్ను చూసేదాకా అంది సిగ్గుగా నవ్వుతూ. థ్యాంక్ యూ ఇందు. సంతోషంతో ఇందిరని ఉక్కిరి బిక్కిరి చేసేసింది సుధ. ఊపిరాడక బాబు కెవ్వమన్నాడు. ఇందిరని వదిలేసి బాబునందుకుని పైకి ఎగరేసి పట్టుకుని ముద్దులాడుతూ, ఏడవకూడదురా బుజ్జి, ఆడుకోవడానికి అమ్మ నీకో తమ్మునిస్తుందిలే అంటూ ఓరకంట ఇందిరని చూసింది. సిగ్గుతో ఎర్రబడింది ఇందిర ముఖం. అదురుతున్న పెదవిని పంటితో నొక్కి పట్టింది. వర్మ పిలవడంతో ఇందిర గడ్డం పట్టి ఊపి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాబుని పడుకోబెట్టి బయటికి నడిచింది సుధ. మీ అన్నయ్యకి చెప్పిరా ఇంటికి పోదాం అన్న భర్త మాట విని మెట్లెక్కి అన్నగారిని లేపి వెళ్తున్నట్లు చెప్పింది. అప్పుడే 9 అయిందమ్మా అంటూ హడావిడిగా లేచాడు శరత్. అయితే అయిందిలే, పడుకో, చెప్పి వెళ్దామని లేపాను అంది చిన్నగా నవ్వుతూ. లేదులే, పనుంది. జుట్టులో వేళ్లు దూర్చి దువ్వుకుంటూ సుధ వెనకే కిందికి దిగొచ్చాడు. హలో, గుడ్ మార్నింగ్ రా, తలనొప్పి తగ్గిందా పలకరించాడు వర్మ. సారీరా, నీకు కంపెనీ ఇవ్వలేకపోయాను నొచ్చుకున్నాడు. నెవర్ మైండ్, నీ బదులు మీ చెల్లెలిచ్చిందిలే అన్నాడు సుధ వైపు చూసి నవ్వుతూ. అఫ్కోర్స్ నవ్వేసి, సుధీ, ప్రసాద్ నీలా పిలమ్మా అన్నాడు శరత్. ప్రసాద్ వచ్చాక, ప్రసాద్ సుధీని నర్సింగ్ హోమ్ దగ్గర, వర్మని బ్యాంక్ దగ్గర దింపేసి నువ్వు ఆఫీసుకురా అన్నాడు. అలాగే సార్. మళ్ళీ నాకు బేరం తగిలిందేంటండి అన్నాడు నవ్వుతూ. అవునయ్యా, ఇది నీ శక్తి సామర్థ్యాలకి ఓ సవాలనుకో. ఇందులో సక్సెస్ అయ్యావంటే నీ రొట్టె విరిగి తేనెలో పడినట్లే. థ్యాంక్ యూ సార్. మరి మేడం గారికి పిఏ లేకపోతే ఇబ్బంది పడిపోతారు కదండి సందేహం వెలిబుచ్చాడు ప్రసాద్. నీకు ప్రమోషన్ వచ్చిందిగా, ఇంకొకళ్ళని చూద్దాంలే అన్నాడు శరత్ నవ్వుతూ. ఏమిటి, గురు శిష్యులిద్దరూ కలిసి ఏనుగు కుంభస్థలం పగలగొట్టడానికి ప్లాన్లు వేస్తున్నారా అంది సుధ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. మీ అన్నయ్య డ్యూటీయే అది కదా, పద పద. అక్కడ పాపం నీకోసం బారులు తీర్చి ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు నీ పరివారం. నవ్వుతూ లేచాడు వర్మ. ఇందు, అమ్మా నేను వెళ్ళొస్తా, అత్తయ్య వాళ్ళకి చెప్పు అంటూనే వెళ్ళి కారెక్కింది సుధ. సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చి, వచ్చేసాను సార్ అన్నాడు ప్రసాద్. చూస్తున్న మ్యాపు ప్రసాద్ ముందుకు జరిపి, ఇదిగో ప్రసాద్, శ్రద్ధగా విను. మన దేశంలో ఉన్న కొంతమంది అందమైన అమ్మాయిల్ని, విగ్రహాలని విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెద్ద ముఠ మన దృష్టికి వచ్చింది. ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళిన మన వాళ్ళు అక్కడికక్కడే బలైపోతున్నారు. ఆ ముఠాని కనుక నువ్వు పట్టిస్తే నీకు 5,000 పారితోషికం, పర్మనెంట్ ఇన్ఫార్మర్గా ఆర్డర్స్ కూడా వస్తాయి చెప్పాడు శరశ్చంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేపర్ని పరిశీలనగా చూడసాగాడు ప్రసాద్. ఇది వరకు నీకు అప్పగించిన చిన్న చిన్న కేసుల వంటిది కాదు. ప్రాణాలకి తెగించి చేయాల్సిన పని. నీకు ఇష్టమైతేనే ఇందులో అడుగుపెట్టు, లేకపోతే మరొకరికి అప్పగిస్తాను. ఏమిటి సార్, ఈ ప్రసాద్ శక్తి సామర్థ్యాలని శంకిస్తున్నారా? అపచారం. ఈ ప్రసాదు ఆ ముఠాని పట్టిస్తాడు. మీ నుంచి పారితోషకం, ఆర్డర్సు కొట్టేస్తాడు. హుషారుగా విజిల్ వేశాడు.
ఎలా డీల్ చేస్తావో బీ కేర్ఫుల్ హెచ్చరించాడు శరత్. ఇలాంటి కేసులు ఎదురైతే మా గురువుగారు ఎలా సాల్వ్ చేస్తారో కాసేపు ఆలోచించి అదే రూట్లో ప్రొసీడ్ అయిపోయి వాళ్లతో డిష్యుమ్లు చేసేసి తమరి సముఖమునకు కొని వచ్చేది అన్నాడు నాటక ఫక్కీలో. సరే బెస్ట్ ఆఫ్ లక్, వెళ్ళిరా అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా సన్నగా హం చేస్తూ బయటికి నడిచాడు ప్రసాద్. ఒక పార్కులో కూర్చొని శరత్ ఇచ్చిన ప్లాను వివరాలు ముందు పెట్టుకుని కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత లేచి తనకంతకుముందు ఒక కేసులో సహాయం చేసిన మిత్రులు సూర్యం, గోపీలను కలుసుకుని విషయం వివరించి తనకు లభించబోయే పారితోషికంలో నుంచి ఇద్దరికీ చెరొక 1000 ఇచ్చే విధంగా ఒప్పందంతో వారి సహాయాన్ని అర్థించాడు. ఇంటికి వెళ్ళి ముఖ్యమైన పని మీద తన ఊరు వెళ్తున్నట్లు చెప్పి ఏదైనా ముఖ్య అవసరమైతే స్టేషన్కి వెళ్ళి శరత్ని కలుసుకోమని చెప్పి కార్యరంగంలోకి దిగాడు. డిపార్ట్మెంట్ అనుమానితులుగా భావిస్తున్న 3 ఇళ్ల ఆచూకీ తెలుసుకుని అట్నుంచి నరుక్కు రావాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిగా మాసినట్లు చొక్కా, వదులుగా మోకాళ్ల వరకు ఉన్న కాకిలాగు, మెడలో రాగి తాయెత్తు, తైల సంస్కారం లేక పీచులా ఉన్న జుట్టు, కుడి చేతికి కాశీతాడుతో తన ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎవరు నువ్వు, ఏం కావాలి అన్నాడు శరశ్చంద్ర. అయ్ బాబోయ్, అదేంటండి అట్టా అగ్గైపోతున్నారు? చిన్న పనుండి వచ్చానండి. ఏం పని, త్వరగా చెప్పు. అయ్ బాబోయ్, అంత తొందరేటండి? ముందుగాల నన్నొక దమ్ము లాగనియండి, చెప్తా. ఎడమ చేతితో ఉన్న బారెడు పొడవు చుట్టని పెదవుల మధ్య ఇరికించుకొని అగ్గిపుల్ల వెలిగించబోతుంటే, దొంగనాయాల, ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా అంటూ తన చేతిలో ఉన్న లాఠీతో అగ్గెపెట్టని విసిరికొట్టాడో కానిస్టేబుల్. అయ్ బాబోయ్, దమ్ములాగందే, నేను చెప్పాలనుకున్నదేంటో నాకు గుర్తురాదండి లబలబలాడాడు. శరత్ లేచొచ్చి చెవి గట్టిగా పట్టుకుని, ఏరా నాతో పరాచికలాడుతున్నావా కోపంగా అన్నాడు. అయ్ బాబోయ్, మీతో నాకు పరాచకం ఏంటండి? చెవి విడిపించుకోవాలని ప్రయత్నించాడు. అసలు నువ్వెవరు, ఎందుకొచ్చావు? గెస్ చెయ్యండి సార్. ప్రసాద్, నువ్వా? ఆశ్చర్యంగా చూశాడు శరత్. అవునన్నట్లు తల ఊపుతూ కళ్ళు మూసి తెరిచాడు ప్రసాదు. ఏమిటి వేషం? రా కూర్చో. తన సీట్లో కూర్చున్నాడు శరత్. ఎన్ని వేషాలు వేయకుండా పనవుతుందండి. సరే, ఏమిటి సమాచారం? కోటలో పాగా వేశాను సార్. వారం రోజులైనా ఇంతవరకు మహారాజశ్రీ రావుగారి దర్శనభాగ్యం కలగలేదు. 2 సార్లు రాత్రిపూట వచ్చి మళ్ళీ చీకటితోనే అర్జెంటు పని మీద బయటకు వెళ్ళిపోయారని వారి శ్రీమతి గారి ఉవాచ. ఆడవాళ్లన్నా పసిపిల్లలన్నా నాకు అభిమానం, గౌరవం ఎక్కువ కనుక వారి సేవ చేసుకుంటూ గడిపేస్తున్నాను. అఘోరించావు కానీ సూర్యం, గోపీల సంగతి ఏమిటి? డిటో సార్. కాకపోతే చిన్న తేడా. కోడెదూడలాంటి వాడు కనుక రావుగారు మెరుపు మెరిసినట్లు భార్యామణికి దర్శనమిచ్చి వెంటనే తెరుమరుగై తమ స్వంత వ్యవహారాల్లో మునిగిపోతూ ఉంటాడు. సదరు చౌదరి నాయుడుగారులు వృద్ధ జంబూకాలు కనుక పొద్దుగుంకే వేళకి ఇంటికి చేరి ఫుల్గా మందు కొట్టేసి పొలాల్లో ఉన్న షెడ్డుల్లో పిటపిటలాడే పిల్లదాన్ని పక్కలో వేసుకొని తెల్లవార్లు బాగోతమాడతారు. నవ్వాడు. ఆ రావు సొంత బిజినెస్ కూడా అదే గాని ఈ వార్తల కోసమా మేము నిన్ను పంపింది? అయ్ బాబోయ్, అట్టా అనేస్తారేటండి? 4 రోజులు ఆగండి, మీకు కావాల్సిన వార్తలు అట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. ఈ కోటిగాడి మాట అంటే మాటే. ఏటనుకున్నారో? నా సంగతి మీకింకా తెలియదు కాబోలు. శరత్ గట్టిగా నవ్వి, వెరీ గుడ్, ఈ వేషానికి నువ్వు బాగా నప్పావయ్యా, బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో ఈ వైర్లెస్ ట్రాన్స్మిటర్ సెట్టు నీ దగ్గరుంచుకో. ఏదైనా సమాచారం తెలిస్తే ఇదిగో ఈ బటన్ నొక్కి మాట్లాడేది నేను అని నిర్ధారించుకున్నాక చెప్పు. జాగ్రత్త, తొందరపడి ప్రమాదాల్లో ఇరుక్కోకు హెచ్చరించాడు శరత్. థ్యాంక్ యూ సార్. ఈ కేసు నాకు అప్పగించారు. నా తడాకా చూసుకోండి నాగేశ్వరరావు స్టైల్లో గర్వంగా తలెగరేశాడు ప్రసాదు. బెస్ట్ ఆఫ్ లక్. మాటిమాటికి ఇలా రాకు. మనం వాళ్ళ గురించి గాలిస్తున్నట్లే వాళ్ళు కూడా మన ప్లాన్ తెలుసుకోవడానికి పొంచి చూస్తుంటారు. అలాగే సార్, నేను వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్. మఫ్టీలో తిరుగుతూ ప్రసాద్ కనుసన్నలలో ఉండమని కొంతమంది పోలీసుల్ని నియోగించాడు శరత్. అంతకుముందు ప్రసాద్తో చెప్పిన విధంగా వారి పని ప్రసాద్, గోపి, సూర్యంలను తీరుతెన్నుల్ని గమనిస్తూ అవసరమైనప్పుడు రంగంలోకి దిగడం. ప్రసాద్ శక్తి సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం ఉంది శరత్కి. అందుకే ఆ కేసు విషయంలో తను వర్రీ కావాల్సిన అవసరం లేదనిపించి హాయిగా నిట్టూర్చాడు. ఈ సమాజంలో దేశ సౌభాగ్యానికి హాని కలిగించే చీడపురుగులు కోకొల్లలు. ఒక గూడుని పడగొట్టి అందులో చీడపురుగుల్ని మట్టుపెట్టగలిగిన దేశానికి మేలు చేసినట్లే. మహారాజశ్రీ కేఎస్పి రావుగారి చేతుల్లో నల్లగా వెడల్పుగా
పొడవుగా నాగుపాములా ఉన్న తోలుబెల్టు ప్రళయతాండవం చేస్తోంది భార్య శరీరం మీద. ఏమే, పిల్లలతో ఒక్కదాన్ని ఉండలేక తోడుగా ఉంటూ ఆ పని ఈ పని చేసి పెడతావని పనివాడిని పెట్టుకున్నా. అండి అంటే పోనీలే అనుకున్నా. ఏ ముసలాడు అయి ఉంటాడనుకున్నాను. అన్నింటికీ పనికొస్తాడని ఇలాంటి పడుచుకుర్రాడిని కుదుర్చుకుంటావుటే. అయ్ బాబోయ్ బాబోయ్, అట్లాంటి మాటలు అనకండయ్య గారు. అమ్మంటే తల్లి, దేవత. పని దొరక్క తిండి లేక అల్లాడిపోతున్నానమ్మా అంటే పట్టెడన్నం పెట్టి ప్రాణాలు కాపాడింది. కొట్టకండయ్యా అంటూ వెళ్ళి రావుగారు 2 కాళ్ళు పట్టుకున్నాడు కోటి. ఏరా దొంగనాయాలా, నా దగ్గర నాటకాలు వేస్తున్నావేంట్రా? కోటి జుట్టు పట్టి పైకి లేపాడు. అయ్ బాబోయ్, నాటకాలు కాదండి. మా అమ్మ తోడు, మా అయ్య తోడు, మీ తోడు. అమ్మగారు తప్పేం లేదండి. అయ్యగారు మీరొద్దంటే పని మానేసి ఇప్పుడే వెళ్ళిపోతానండి. తిండి దొరక్క మాడి చస్తాను. అంతేగా, చస్తే చస్తాను కానీ దేవత లాంటి ఆ తల్లిని కొట్టించిన పాపం నాకెందుకందండి. భుజం మీద ఉన్న తువ్వాలు గుడ్డతో కళ్ళు తుడుచుకుంటూ గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యగారు మీరేదో పెద్ద వ్యాపారం చేస్తున్నారని చెప్పారమ్మగారు. అందులో నాకేదైనా చిన్న పనిప్పించకూడదండి. చెప్పిన పనల్లా చేస్తూ మీ కాళ్ళ దగ్గర పడుంటాను అన్నాడు అభ్యర్థిస్తున్నట్లుగా. నీలాంటి సన్నాసులకి ఎవడిస్తాడ్రా పని? నమ్మకంగా ప్రాణం పోయినా సరే చెప్పిన పని పూర్తి చేసి పరిచద్దాం అనుకునేంత నమ్మకంగా పనిచేసేవాడు కావాలి. నీలాంటి దొంగనాయాలకి పని ఎవడిస్తాడు? అయ్యగారు పని ఇయ్యకపోతే పొమ్మంటే పోతాను, అంతేగాని నా నిజాయితీని శంకించకండి. దొంగ బుద్ధి మా వంశంలోనే లేదండి. నిజాయితీకి ఈ రోజుల్లో విలువ లేదు కాబట్టే నాకు పనెక్కడా దొరకడం లేదు. అందరిలాంటోణ్ణి అయితే అందరిలాగే దొంగతనం చేసో ఎవరి పీక తెగ్గోసో వేలకు వేలు సంపాదించేటోణ్ణి. ఇలా తిండి లేకుండా మాడి చావాల్సిన కర్మేంటండి? మీ ముందు నిలబడిలా ఇన్ని మాటలు ఎందుకు పడతానండి? ఏ కత్తో కర్రో తెచ్చి డబ్బిస్తారా, మీ తలకాయ పగలగొట్టమంటారా అని బెదిరిస్తే డబ్బు తెచ్చి నా కాళ్ల ముందు గుమ్మరించేవారు. ఇప్పుడు మర్యాదగా పనివ్వండయ్యా చేస్తాను అంటే నోటికొచ్చినట్లు తిడుతున్నారు. రోషంగా అన్నాడు కోటి. కుర్చీలో వెనక్కి జార్లబడి కూర్చుంటూ భార్యని లోపలికి పొమ్మని సైగ చేసి, అయితే నువ్వు నమ్మకంగా పనిచేస్తానంటావు అన్నాడు కేఎస్పి. పని చెప్పి చూడండి, మీకే తెలుస్తుంది నేను చెప్పేదేంటండి అన్నాడు కోటి చేతుల్లోని తువ్వాలుని తలపాగాల నెత్తికి చుట్టుకుంటూ. రాత్రి నాయుడు గారింట్లో పార్టీ ఉంది. ఈసారి నా వంతు. టౌన్కెళ్ళి మంచి సరుకు పట్రా. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు. జేబులో నుంచి కొన్ని 100 నోట్లు తీసిచ్చాడు కేఎస్పి. వాటిని అందుకుని మడిచి బనీన్ జేబులో పెట్టుకోబోతూ, అయ్ బాబోయ్ అయ్యగారు ఇవి దొంగ నోట్లండి అన్నాడు భయంగా. సన్నాసి, అందుకే కదరా వాటిని నీకిచ్చింది విలాసంగా నవ్వాడు కేఎస్పి. అయ్ బాబోయ్, ఇట్లాంటి దొంగ పని నేను చెయ్యలేనండి. నోట్లు కేఎస్పి ముందు పెట్టేశాడు. ఒరేయ్ సన్నాసి, దొంగ పని అయినా మంచి పని అయినా నిజాయితీగా చెయ్యాలి చేసే పని. అదే అసలైన నీతిమంతుని లక్షణం, అర్థమైందా? అయ్ బాబోయ్, అరటిపండొలిచి అరచేతిలో పెట్టినట్లు చెప్పాక ఇంకా అర్థం కాదేటండి అయ్యగారు. మరి వీటిని చూసి ఎవడైనా నన్నట్టుకెళ్ళి జైల్లో పెడితే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. నాకేటి తెలుదు బాబోయ్ అంటూ వాళ్ళ కాళ్ళెట్టేసుకో. 2 రోజులు లాకప్లో ఉంచి వాళ్లే వదిలేస్తారు. నీకెవరిచ్చారు ఇవి అంటే మాత్రం ప్రాణం పోయినా సరే నా పేరు చెప్పకూడదు, తెలిసిందా? తెలిసిందండి బుద్ధిగా బుర్ర ఊపాడు కోటి. ఒరే సన్నాసి, జాగ్రత్తగా మార్చి సరుకు తెచ్చావంటే నీకు మంచి బహుమతిస్తాను. అయ్ బాబోయ్, అయితే తప్పకుండా పట్టుకొత్తానండి. ఎలాగైనా వాళ్ళ కంట్లో కారం కొట్టేసి. అది అలా ఉండాలి. ఇక వెళ్ళిరా, ఇక్కడున్నట్టు రావాలి. అయ్ బాబోయ్, రాక అక్కడే కూకుంటానేటండి. వస్తానండి. తలపాగా తీసి దులిపి భుజాన వేసుకుంటూ బయటికి నడిచాడు కోటి. నిన్నగాక మొన్న పనిలో చేరాడు. వాడికి అంత డబ్బిచ్చి పంపించారేమిటి? ఆ డబ్బు పట్టుకొని ఎక్కడికైనా పారిపోతే అన్న భార్య మాటలు విని, పిచ్చి మొహమా, వాడెక్కడికి పోతాడే? పట్టుబడితే జైలుకు వెళ్తాడు, లేకపోతే సరుకు తీసుకుని తిరిగి వస్తాడు నేను ఇస్తానన్న బహుమతి కోసం నవ్వాడు మీసం దువ్వుకుంటూ. పట్టుబడి మీ పేరు చెప్పేస్తే చెప్పని రుజువులు దొరకంది వాళ్ళు నన్నేం చేయగలరు? నేనంత సులువుగా దొరుకుతానేంటి వాళ్ళకి? గర్వంగా నవ్వుతూ లేచి బయటికి వెళ్ళిపోయాడు కేఎస్పి. పార్టీ జోరుగా సాగుతోంది. గ్లాసుల గలగల, రంగురంగుల ద్రవాల బుసబుస, చికెన్ ఫ్రై, ఫ్రైడ్ కాజు మొదలైన తినుబండారాల ఘుమఘుమలతో ఆ వాతావరణమంతా అదో రకంగా ఉంది. కేఎస్పి, డికేఎస్, ఆర్కేసి మిత్రత్రయమే కాకుండా మరో 2 అతిథులు కూడా ఉన్నారు ఆ పార్టీలో. అది ఆర్కేసి పొలంలో ఉన్న విశ్రాంతి మందిరం. కోటి పక్కనే నిలబడి ఖాళీ అయిన గ్లాసులు నింపుతున్నాడు. ఒరేయ్ కోటి, నువ్వెందుకురా అక్కడ? గాజులు చేతులతో నింపితే మరింత నిషాగా ఉంటుంది. ఆ గదిలో ఉంటారు ముద్దుగొమ్మలు, పిలుచుకురా అన్నాడు డికేఎన్ ముద్దుగా.
అవునవును, వంత పాడాయి మిగిలిన కంటాలు. అలాగేనయ్యా. కుడి చేతి వైపు గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేరయ్య గారు తిరిగి వచ్చి చెప్పాడు. ఒరే సన్యాసి, గదిలో అంటే గదిలో ఎదురుగా కూర్చుంటారేంట్రా? కొత్త వెధవలతో ఇదే తంట. ఒరే రంగా, నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు కేఎస్పి. రంగా వెనకాల గదిలోకి నడిచాడు కోటి. ఎదురుగా ఉన్న గోడకి ఇనుప తలుపులున్న నిలువెత్తు అల్మారా దగ్గరికి నడిచాడు. ఆ అల్మారా పైన ఒక గోడ గడియారం ఉంది. ఆ గడియారం అద్దం తెరిచి మధ్యలో రెండు వైపులా ఉన్న కన్నాల్లో తాళం చెవి దూర్చి కీ ఇచ్చినట్లు తిప్పాడు. దాని కింద ఉన్న అల్మారా తలుపులు తెరుచుకున్నాయి. కొంతమంది అమ్మాయిలు బయటికొచ్చారు. లోపల ఊపిరాడక చేస్తున్నాం. ఇంత ఆలస్యం ఏమిటి? కోపంగా అందో అమ్మాయి. బాగుంది, అయ్యగారి ఆజ్ఞ ఇప్పుడే అయింది. నేనేం చేసేది? వెళ్ళండి, మీకోసం ఎదురు చూస్తున్నాను అయ్యగారు అన్నాడు రంగా అంతకంటే కోపంగా. తలుపులు ఆటోమేటిక్గా మూసుకున్నాయి. బీరువాలోంచి అమ్మాయిలు ఎలా వచ్చారు? అమాయకంగా అడిగాడు కోటి రంగాని. ఆ అమ్మాయిలందరూ ఆ గదిలోంచి వెళ్ళిపోయాక. అది బీరువా అనుకుంటున్నావేంటి? పైకలా కనిపిస్తుంది. గోల్డెన్ బార్ నుంచి ఇక్కడికి దారుంది. వీళ్ళందరూ ఆ గోల్డెన్ బార్లోంచే వచ్చారు రహస్యంగా చెప్పాడు రంగా. రంగా చాలా కాలం నుంచి ఆ మిత్రత్రయానికి కుడిభుజంగా పనిచేస్తున్న మనిషి. ఎన్నో పరీక్షల అనంతరం కానీ కోటిని తనతో ఆ విశ్రాంతి మందిరానికి తీసుకెళ్లలేదు కేఎస్పి. రంగా ఆర్కే నియమించిన మనిషి. నమ్మకస్తుడైన తన మనిషి కూడా అక్కడ ఉంటే మంచిదనిపించి కేఎస్పి అతన్ని అక్కడ పనిలో చేర్చాడు. తన మిత్రులిద్దరినీ ఒప్పించి. గోల్డెన్ బార్ అదెక్కడుంది? ఉలికిపాటు లోపల అణుచుకుంటూ అడిగాడు కోటి కుతూహలంగా. బయట నుంచి పిలుపు వినిపించడంతో పద పద అంటూ హడావిడిగా బయటికి నడిచాడు. రంగా అతన్ని అనుసరించాడు కోటి. ఒరే రంగా, నువ్వు ఆ కోటిగాడు లాగించేయండి వీటిని. వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా ఎత్తి ఇద్దరినీ చూస్తూ తన పక్కన నిలబడి ఉన్న అమ్మాయిని భుజాన్ని ఆసరాగా చేసుకొని మెట్లెక్కి మేడ మీద ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు డీకేఎన్. రారా కోటి, వీళ్ళు ఇలాంటి పార్టీలు రోజూ చేసుకుంటే ఎంత మజాగా ఉంటుందో కదరా అంటూ ఒక బాటిల్ ఎత్తి అందులో మిగిలి ఉన్న ద్రవాన్ని గొంతులో పోసుకుంటూ అన్నాడు రంగా. రోజు చేసుకోరా? మరో సీసా అందిస్తూ అడిగాడు కోటి. నవ్వాడు రంగా. సీసాలో నుంచి గ్యాసు బయటకు వస్తున్నట్లుగా వస్తోంది శబ్దం అతను నవ్వినప్పుడు. నువ్వు నిజంగా సన్యాసివేరా? వాళ్ళిద్దరూ అతిథులు ఎవరనుకున్నావు? గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చారు అమ్మాయిల్ని కొనుక్కెళ్ళడానికి. కోటి ముఖం చిట్లించుకొని, అదేమిటి బొమ్మల్ని కొనుక్కున్నట్టు అమ్మాయిల్ని కొనుక్కోవడం ఏంటి అన్నాడు. నీకు తెలుదు కాబోలు, గొప్పోళ్ల పనులు అట్టాగే ఉంటాయి. సినిమాలో చేర్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని నమ్మించి వాళ్ళకి మత్తుమందిచ్చి గోల్డెన్ బార్లో చేరుస్తారు. అలాగే కొంతమంది దొంగల ముఠాలని పోషిస్తూ వారి చేత పెద్ద పెద్ద గుళ్లలో నుంచి విగ్రహాలను దోపిడీ చేయించి వాటిని కూడా రహస్యంగా గోల్డెన్ బార్కి చేరుస్తారు. అప్పుడప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి కొంతమంది వచ్చి డబ్బిచ్చి ఆ విగ్రహాలని అమ్మాయిల్ని కొనుక్కుపోతారు. రంగా, వాళ్ళని పోలీసులు పట్టుకోరు? చికెన్ ఫ్రై ప్లేటు అతని ముందుకు జరుపుతూ అన్నాడు. పోలీసోళ్ల కన్ను కప్పడం ఎట్లాగో మన అయ్యగారికి తెలుసురా. అయినా ఎట్టా తెలుసుద్ది? ఆ దారి ఎవరికీ తెలియదు, నీకు నాకు తప్ప. అది కాదేహే, గోల్డెన్ బార్కి దారి తెలియకపోతే ఏమిటి? ఇలా వచ్చినోళ్ళు అమ్మాయిల్ని తీసుకెడుతుంటే పట్టుకోలేరేంటి ఆ పోలీసోళ్ళు? బుర్ర తక్కువ సన్నాసి, వీళ్ళంత తెలివి తక్కువ దద్దమ్మలనుకుంటామా? గోల్డెన్ బార్లో నుంచి సొరంగ మార్గం ద్వారా సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ సిద్ధంగా ఉన్న ఓడలోకి చేరుస్తారు వాళ్ళందరినీ. ఒరే కోటి, అయినా ఇవన్నీ మనకెందుకురా? నువ్వు కూడా లాగించు అన్నాడు ముద్దగా. నాకొద్దులే గురు, నా వంతు కూడా నువ్వు లాగించేయి. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నీకు బహుమానం అంటూ నవ్వుతూ మరో సీసా అందించాడు. అది తాగేసి నేల మీద అడ్డంగా పడిపోయాడు రంగా. అక్కడి నుంచి లేచి గబగబా బయటికి వచ్చి లాగు లోపల మొలతాడుకు కట్టిన చిన్న గుడ్డ సంచిలో నుంచి ట్రాన్స్మిటర్ సెట్ బయటికి తీసి బటన్ నొక్కి సార్ పిలిచాడు అటు ఇటు చూస్తూ. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పలికాడు. ఎస్ఐ గారు, నేను అర్జెంటుగా డిఎస్పీ గారితో మాట్లాడాలి. సరే, మీరు డిఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన్ని తీసుకుని పాలెం వచ్చి తూర్పు వైపునున్న చౌదరి గారి చేలో ఉన్న రెస్ట్ హౌస్కి రండి. ఆలస్యం చెయ్యొద్దు. మరోసారి త్వరగా రమ్మని చెప్పి ట్రాన్స్మిటర్ని యథాస్థానంలో పెట్టేసి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగాడు కోటి గాబరాగా. కాసేపట్లో జీపు వచ్చి ఆ బిల్డింగ్కి కొద్ది దూరంలో ఆగింది. కోటి గబగబా పరిగెత్తుకెళ్ళి, సార్, వాళ్ళ స్థావరానికి దారి తెలిసింది. వాళ్ళందరూ మందునిషాలో ఉన్నారు. ఇదే మంచి సమయం. ఇప్పుడు ఊరుకుంటే తెల్లవారుజాము సరుకుతో ఓడ బయలుదేరుతుందట శరత్కి చెప్పేశాడు ఆయాసపడుతూ. కమాన్, తన అనుచరులకి సైగ చేసి గబగబా కోటిని అనుసరించాడు శరత్. గోడ గడియారంలో తాళం చెవి దూర్చి కీ ఇచ్చి అల్మరా తలుపులు తెరుచుకున్నాక
ముందు మీరు వెళ్ళి గోల్డెన్ బార్ని స్వాధీనం చేసుకోండి సార్. మన ఎస్ఐ గారు ఇక్కడి వాళ్ళ సంగతి చూస్తాడు చెప్పాడు కోటి. టార్చ్ తీసుకుని సొరంగ మార్గంలోకి దిగాడు శరత్. సార్, రంగా చెప్తే వినడమే కానీ నేను చూడలేదు. చీకటి, జాగ్రత్త సార్, చూసుకుంటూ వెళ్ళండి హెచ్చరించాడు కోటి. డ్రింక్లో మత్తుమందు కలిపానన్నావుగా, వీళ్ల సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు కూడా వెళ్ళు అన్నాడు ఎస్ఐ. ఆ మాటతో ఆలస్యం చేయకుండా అల్మరా తలుపు తెరిపించి సొరంగ మార్గంలోకి దూసుకుపోయాడు కోటి. ఎస్ఐ ఆలస్యం చేయకుండా కానిస్టేబుల్తో సహా అందరికీ బేడీలు వేసి వ్యాన్లోకి చేర్చాడు. ఎటు జరిపితే అటు కదులుతూ శవాకారాల్లా ఉన్న వాళ్లతో కానిస్టేబుల్స్ రకరకాల విన్యాసాలు చేయిస్తూ నవ్వుకున్నారు. వాళ్ల జేబుల్లో నుంచి రివాల్వర్లు, తాళాల గుత్తులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ని స్టేషన్కి పంపించేసి తను ఆ భవనమంతా గాలించాడు ఎస్ఐ. మేడ మీద ఉన్న గదిలో గాలిస్తుండగా మంచం మీద నిలిచిపోయింది అతని దృష్టి. దాని మీద పరుపు తొలగించి చూశాడు. తలవైపు దిక్కున తాళం వేసి ఉన్న ఐరన్ సేఫ్ అమర్చి ఉంది. అది ఆర్కే బెడ్రూమ్. మై గాడ్ అనుకుంటూ మిగిలిన గదుల్లో కూడా అణువణువు చెక్ చేసి కానిస్టేబుల్స్ సహాయంతో అక్కడ దాచిన బ్లాక్ మనీ అంతా స్వాధీనం చేసుకున్నాడు. అవన్నీ స్టేషన్కి తరలించి శరత్ రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు ఎస్ఐ. కళ్ళు చీకటికి అలవాటు పడడం కోసమని 2 క్షణాలు అలాగే నిలబడిపోయిన శరత్ని కలుసుకున్నాడు కోటి. అతని పక్కగా 3 కానిస్టేబుల్స్, ఒక చేతిలో రివాల్వర్, మరొక చేతిలో టార్చ్ లైటు సరిచూసుకుని అడుగు ముందుకు వేశాడు. మరో అడుగు వేయబోయేంతలో తనెక్కడికో జారిపోతున్నట్లు గ్రహించాడు శరత్. గాబరాగా శరత్ భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు కోటి. కానిస్టేబుల్స్ 3 ఒకరినొకరి వాటేసుకున్నారు భయంతో. కోటి, భయపడకు, మనం నిలబడిన స్టోన్ కదులుతోంది అన్నాడు శరత్ కొద్ది క్షణాల్లో పరిస్థితి గ్రహించుకొని. అవును సార్, గోల్డెన్ బార్కి వెళ్ళడానికి ఆ మిత్రత్రయం చేసుకున్న ఏర్పాటు కాబోలిది అన్నాడు కోటి భయం తగ్గి రిలీఫ్గా ఫీల్ అవుతూ. కోటి, మన దగ్గర ఉన్న బలగం అతి తక్కువ. అక్కడ వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి వెంటనే మనం ప్రతిచర్య తీసుకోగలగాలి. ఆలోచిస్తూ కూర్చునేందుకు వ్యవధి ఉండదు హెచ్చరించాడు శరత్. అవును సార్, 203, 401, 102, బీ కేర్ఫుల్, మీ గన్స్ ఆర్డర్లో ఉంచుకోండి హెచ్చరించాడు కోటి. ఆ స్టోన్ కదులుతున్నప్పుడు ఆ సొరంగ మార్గంలో వెలుతురు ప్రసరింపబడడం కూడా గమనించారు వాళ్ళు. కదలిక హఠాత్తుగా ఆగిపోయింది. టార్చ్ సహాయంతో అడుగు ముందుకు వేశాడు శరత్. ఎదురుగా ఉన్న గోడ కదిలి పక్కకు జరిగి ద్వారం ఏర్పడింది. ఆ ద్వారం దగ్గర కాపలాగా ఉన్న వ్యక్తి శరత్ని చూసి కెవ్వు నరవబోయాడు. కానీ శరత్ మెరుపులా చెయ్యి చాపి అతని నోరు నొక్కేశాడు. శరవేగంతో తన చేతిని పైకెత్తి ఆ వ్యక్తి మెడ మీద ఒక్క దెబ్బ వేశాడు ప్రసాద్. స్పృహ తప్పిన అతన్ని వెనక్కి లాగేశాడు శరత్. 203, ఇతని డ్రెస్సు నువ్వు వేసుకో, క్విక్. శరత్ మాట విన్న వెంటనే కానిస్టేబుల్ చకచకా తన డ్రెస్ తీసేసి అతని దుస్తులు తను వేసుకుని అండర్వేర్తో ఉన్న ఆ వ్యక్తిని ఒక పక్కగా ఈడ్చేశాడు. వీడు అప్పుడే లేవడు సార్ అన్నాడు ప్రసాద్ మెల్లగా. అవును, 203, నువ్వు వెళ్ళి ఇంకాసేపట్లో ఎగుమతి కాబోయే సరుకుని విశ్రాంతి మందిరానికి పంపించమని కబురు చేశాడు సార్ అని చెప్పు. లోపలికి వెళ్ళి ప్రసాద్, ఆ కబురు తెచ్చిన వ్యక్తిగా నువ్వు కూడా అతని వెంట వెళ్ళు, హరియప్ వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు శరత్. ఎందుకని అడిగితే కానిస్టేబుల్ సందేహం విని సమాధానం నేను చెప్తాలే పద తొందర చేశాడు ప్రసాద్. 203, నువ్వు ఈ ద్వారం దగ్గర కాపలా కాసేవాడి స్థానంలో ఉన్నావు, అలాగే ప్రవర్తించాలి, కానీ కొత్తవాడిలా ప్రవర్తించి పట్టుబడిపోకు హెచ్చరించాడు శరత్. ఎస్ఆర్ అంటూ ముందుకు నడిచాడు 203. సన్నగా ఉన్న వరండా దాటి పక్కకు తిరిగేసరికి ఒక పెద్ద హాలు కనిపించింది. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు వాటేసుకుని జోడుగా డాన్స్ చేస్తున్నారు. తాగేవాళ్ళు తాగుతున్నారు. కొంతసేపటికి ఒళ్ళు తెలియకుండా నేల మీద పడున్నారు. డ్రమ్స్ మోగుతున్నాయి. సౌండ్ ప్రూఫ్ కాబోలు బయటికి మాత్రం ఏమాత్రం శబ్దం వినిపించటం లేదు. గుమ్మం దగ్గర తచ్చాడుతున్న 203ని ప్రసాద్ని చూసి ఒక నడి వయస్సులో ఉన్న వ్యక్తి తలుపు దగ్గరకు వచ్చి ఏమిటన్నట్లు చూశాడు. కండలు తిరిగి ఉన్న అతని భీకర రూపాన్ని చూసి 203తో పాటు ప్రసాద్ కూడా ఒక్క క్షణం భయపడ్డాడు. ధైర్యం చేసి తలుపు తీయండి అన్నట్లు సైగ చేశాడు కానిస్టేబుల్. తలుపు తెరిచి ఏంటిది, మూడ్ చెడగొట్టావు, ఎడం చేతిలో ఉన్న బాటిల్ ఎత్తి కాస్త నోట్లో పోసుకొని అన్నాడతను. శరత్ చెప్పమన్నట్లు చెప్పేశాడు 203. ఫోన్లో నాతోనే చెప్పొచ్చుగా, మనిషిని పంపడం దేనికి, ముఖం చిట్లించుకొని ఫోన్ దగ్గరికి నడిచాడతను. పరిస్థితి గమనిస్తున్న శరత్ వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఎస్ఐని పిలిచి ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని ఆ మిత్రత్రయంలో ఒకరుగా మాట్లాడమని చెప్పేశాడు. వెంటనే 5 నిమిషంలలో అభిప్రాయ భేదాలేమిటి బాస్? వాళ్ళు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు, అందుకే వాళ్లతో లావాదేవీలు మానుకుంటే మంచిదని చెప్పాను. ఓకే బాస్, ఫోన్ పెట్టేసి ఫ్రెండ్స్
ఈ పార్టీ ఇంతటితో ముగిద్దాం. ఇంకాసేపట్లో మనం వీడ్కోలు చెప్పబోయే లేడీ బ్యూటీస్ని తుది పరిశీలన నిమిత్తం విశ్రాంతి మందిరానికి పంపమని కబురొచ్చింది. బయలుదేరండి అన్నాడు. అంతవరకు యాంత్రికంగా మ్యూజిక్కి అనుగుణంగా నృత్యం చేస్తున్న అమ్మాయిలు డ్యాన్స్ ఆపేసి విషణ్ణ వదనాలతో ఒకరి వెంట ఒకరుగా బయటికి వచ్చి సొరంగంలో ప్రవేశించారు ప్రసాద్ వెంట. తల తిప్పి శరత్కి సైగ చేసి వారిని వెంటబెట్టుకుని విశ్రాంతి మందిరం చేరుకున్నాడు ప్రసాదు. ఎస్ఐ వారందరినీ స్వాధీనం చేసుకుని వ్యాన్లో స్టేషన్కి పంపి శరత్ ఆదేశానుసారం మరికొంతమంది బలగంతో సొరంగ మార్గం గుండా గోల్డెన్ బార్కి చేరుకున్నాడు. అక్కడ ఉన్న కాపలా వాళ్లందరూ దృఢకాయులే అయినా శరత్ మెరుపు దాడిని చూసి గాబరా పడిపోయారు. కంట్రోల్ రూమ్లో ఉన్న ఆపరేటర్ అప్రమత్తుడై ఉండడంతో అందరూ వెనుకంజ వెయ్యక తప్పలేదు. కంట్రోల్ మిషన్లో నుంచి మెరుపుల్లా దూసుకొచ్చిన తూటాలకి 2 కానిస్టేబుల్స్ బలైపోవడంతో శరత్తో సహా అందరూ తలో పక్కకి తప్పుకున్నారు. చేసేది లేక గడ్డం రాసుకుంటూ 2 సెకండ్లు ఆలోచించి ప్రసాద్ రెక్క పట్టుకుని దగ్గరకు లాగి చెవిలో చెప్పాడు. అతని సూచన అందుకుని మెల్లగా వెనక పక్కకు వెళ్ళి చూశాడు. వెనుతిరిగి కూర్చుని ఆపరేట్ చేస్తున్నాడు ఒకతను. కిటికీ అద్దాన్ని పగలగొట్టబోయాడు. కరెంట్ షాక్ తగిలి అంత దూరానికి విసిరి కొట్టబడ్డాడు. 2 క్షణాల్లో తేరుకొని లేచి గురి చూసి రివాల్వర్ పేర్చాడు. అద్దం పగిలింది. వెంటనే దూసుకొచ్చాయి తూటాలు. కెవ్వు నరుస్తూ నేల కొరిగాడతను. తూటాల వర్షం ఆగిపోయింది. ఆ భవనం చుట్టూ గోడలకున్న విద్యుత్ ప్రసారం ఆగిపోయింది. కంట్రోల్ రూమ్ నుంచి తూటాల వర్షం ఆగిపోయేసరికి శత్రువులు పారిపోయి ఉంటారని భావించి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సౌండ్ ప్రూఫ్లో భయభ్రాంతులై బొమ్మల్లా నిలబడిపోయిన జనం కంట్రోలర్ చనిపోయాడన్న విషయం వారు గ్రహించుకునేలోగా ఎస్ఐ తదితరులు ఒక్కసారిగా చుట్టుముట్టి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఒక తూట కాలి పిక్కలోకి దూసుకుపోవడంతో బాధను ఓర్చుకుంటూ ఒక పక్కగా నిలబడిపోయాడు. అందరూ ఫుల్లుగా తాగి ఉండడంతో శరత్ బృందాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోయింది వారికి. ఇటువంటి దాడిని వారు ఊహించి ఉండకపోవడం వల్ల తగినంత జాగ్రత్తలో లేకపోవడంతో నిస్సహాయంగా పట్టుబడిపోక తప్పలేదు. యజమానులు 3 వారికి అత్యంత నమ్మకమైన వారు తప్ప ఎవ్వరూ ఆ సొరంగ మార్గం గుండా లోపలికి రారు. అసలు ఆ మార్గరహస్యం ఆ 3కి రంగాకి తప్ప ఇంకెవరికీ తెలియదు. మిగిలిన వాళ్ళందరూ లోపలే ఉంటారు. వారికి అక్కడ సమస్త సదుపాయాలు ఉన్నాయి. కానిస్టేబుల్స్ వారందరినీ సొరంగ మార్గం గుండా బయటికి తరలించి స్టేషన్కి పంపారు. ఎస్ఐ ప్రసాదు కలిసి ఆ భవనం అణువణువుని గాలించారు. బాత్రూమ్స్లో 6 అడుగుల ఎత్తు వరకు మార్బుల్ స్టోన్స్ అతికించబడి ఉన్నాయి. అవి గుల్లగా మోగడంతో వాటి లోపల ఏదో రహస్యం దాగి ఉందని ప్రసాద్ సునిశిత దృష్టికి గ్రాహ్యమైంది. ఈలోగా మెల్లగా కుంటుతూ అక్కడికొచ్చాడు శరత్. సార్, ఈ స్టోన్స్ లోపల ఏదో రహస్య పరలున్నాయని నాకు అనిపిస్తోంది, కానీ ఓపెన్ చేయడం ఎలాగో తెలియడం లేదు అన్నాడు ప్రసాద్. అనుమానం వచ్చినప్పుడు ఆలోచిస్తూ కూర్చోకూడదు అంటూ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి ఇనపరాడు ఒకటి తీసుకొచ్చి ఆ స్టోన్స్ని గట్టిగా కొట్టాడు. స్టోన్స్ విరిగి కింద పడ్డాయి. ఇనప భాగం బయటపడింది. రహస్యపు అర యొక్క మూత అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. కానీ అది ఎలా తెరవాలి అన్నది సమస్య అయింది. సన్నగా గీతలా మాత్రమే తెలుపుతోంది అది మూత భాగమని. ప్రసాద్, నీ రివాల్వర్లో గుళ్ళున్నాయా అడిగాడు శరత్. సార్, ఇక్కడేవో బటన్స్ ఉన్నాయి, మీరు దూరం జరగండి, నొక్కి చూద్దాం అన్నాడు ఎస్ఐ. మరోపక్క గోడకి తగిలించి ఉన్న పెద్ద అద్దాన్ని పక్కకు తొలగించి చూస్తూ ప్రసాద్ని పక్కకు లాగి తను వెనక్కి జరిగాడు శరత్. ఏమాత్రం శబ్దం కాకుండా తలుపు తెరుచుకుంది. ప్రేక్షకుల కళ్ళు జిగేలుమన్నాయి. ఒక అరలో 100 రూపాయల నోట్ల కట్టలు, క్రింది అరలో వివిధ దేవతామూర్తుల బంగారు, పంచలోహాల, వెండి విగ్రహాలు పేర్చబడి ఉన్నాయి. అంత డబ్బు ఒక్కసారిగా చూడడం అదే మొదటిసారేమో. ప్రసాద్ కళ్ళు చెదిరిపోయాయి. మరోపక్క అర అట్టే శ్రమ లేకుండానే తెరవగలిగాడు. 2 అర నిండా బంగారు పీటకలు పేర్చబడి ఉన్నాయి. లైట్ల కాంతిలో అవి తళుక్కున మెరుస్తుంటే చూపు మొరల్చుకున్నారు 3. దొంగ నాయాళ్ళు, ఇంత బంగారం, ఇంత కరెన్సీ ఎలా సంపాదించగలిగారు సార్? చెప్పలేనంత వింతగా, అంతా ఏదో ఇంద్రజాల మహేంద్రజాలంలా అనిపిస్తోంది ప్రసాద్కి. వాళ్ళు చేసేది ఖరీదైన దొంగ వ్యాపారం. మరి వాళ్ళు సంపాదించకపోతే నువ్వు నేను సంపాదిస్తామా? నవ్వాడు శరత్. హఠాత్తుగా గుర్తొచ్చి, సార్, 4 గంటలకి సరుకును తీసుకెళ్లే ఓడ సముద్రపు ఒడ్డున సిద్ధంగా ఉంటుందని వాళ్ళు అనుకోవడం విన్నాను. మనం సముద్రపు ఒడ్డుకు వెళ్ళి సొరంగ మార్గం ఎక్కడుందో తెలుసుకోగలిగితే దాని అంతు కూడా తేల్చుకోవచ్చు అన్నాడు ప్రసాద్. అప్పుడే 3 దాటింది. మనం ఆ మార్గం ఎక్కడుందో వెతుక్కుని ప్రమాదం పసిగట్టి ఆ ఓడ వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. సార్, కాలికి వెంటనే చికిత్స జరగాలి, చాలా నెత్తురుపోయింది. దాంతో మనిషి నీరసపడిపోయాడు.
ఎస్ఐ మాట పూర్తి కాకముందే డ్యూటీ ముఖ్యం ప్రాణం కంటే. విశ్రాంతి మందిరంలో మన కోసం ఎదురు చూస్తున్న సిబ్బందిని లోపలికి రమ్మని వైర్లెస్లో చెప్పండి. సముద్రపు ఒడ్డు పొడుగున మన బంగారాన్ని కాపలా మన బలగాన్ని కాపలా ఉంచమని ఎస్పీ గారితో చెప్తానంటూనే ఆ పని పూర్తి చేశాడు శరత్. వీళ్ళు ఇంకా సొరంగ మార్గం కోసం వెతుకుతూ ఉండగానే పోలీసులు లోపలికి వచ్చేశారు. వెతగ్గా చివరికి కంట్రోల్ రూమ్లో నుంచి ఉన్న సొరంగ ద్వారం బయటపడింది. విశ్రాంతి మందిరం నుంచి ఉన్న సొరంగ మార్గపు ఏర్పాటులాగే ఉంది అక్కడ కూడా. కానీ దాని మీద అందరూ ఒకసారి వెళ్ళడానికి వీలు కాకపోవడంతో శరత్, ప్రసాదు, ఎస్ఐ కొంతమంది సిబ్బందిని మాత్రమే వెంటబెట్టుకుని వెళ్ళారు. అక్కడ ద్వారం తెరుచుకునే మార్గం ఏమిటా అని వెతుకుతున్న ప్రసాద్ చేతికి బటన్ తగిలింది. వెంటనే ద్వారం తెరుచుకుంది. బిలబిల్లాడుతూ పైకొచ్చారందరూ. శరత్, ఓడ అక్కడి నుంచే వెనక్కి తిరిగిపోయిందయ్యా చెప్పాడు ఎస్పీ. అదెలా? మనం ఈ స్థావరాన్ని ముట్టడించినట్లు వాళ్ళకెలా తెలిసింది? తెల్లబోయాడు శరత్. సార్, మిగిలిన భాగం అంతా అండర్గ్రౌండ్లో ఉన్న కంట్రోల్ రూమ్ పై భాగంలో టవర్లా పైకి కనిపిస్తుంది. ఆ టవర్ పైభాగాన ఎర్రటి బల్బు మిణుకుమిణుకుమంటూ వెలిగి ఆరిపోతుంది. అది ప్రమాద సంకేతంలా వారికి గుర్తయి ఉంటుంది చెప్పాడు ప్రసాద్. పదండి చూద్దాం. సొరంగ ద్వారం ద్వారా అందరూ గోల్డెన్ బార్కి వచ్చారు. వారి ఊహ నిజమే. బయట చుట్టుపక్కల ఏం జరుగుతోందో ఇదిగో ఇందులో నుంచి కంట్రోలర్ గమనిస్తూ ఉంటాడు సార్. అలా గమనించే ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చిన మన వాళ్ళందరినీ కాల్చి పారేసుంటాడు అన్నాడు ఎస్ఐ కంట్రోల్ మిషన్ ముందు కూర్చొని ఆపరేట్ చేస్తూ. కావచ్చు అన్నాడు శరత్. కావచ్చు కాదు, అక్షరాల నిజం సార్. అదిగో ఒక నక్క వస్తోంది, కాల్చేస్తున్నాను అంటూ బటన్ నొక్కాడు ఎస్ఐ. మరుక్షణంలోనే నక్క మృత్యుకేక విన్నారందరూ. నిలబడేందుకు ఓపిక లేక ఒకచోట కూర్చుండిపోయాడు శరత్. అది చూసిన ఎస్పీ, శరత్, నువ్వు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళవయ్యా. ప్రసాద్, సార్ని తీసుకువెళ్ళు అన్నాడు ప్రసాద్తో. ఎస్ సార్. లేవండి సార్. శరత్కి చెయ్యి ఇచ్చి లేవదీశాడు ప్రసాద్. ఎస్ఐ గారు, ఇక్కడ ఇందాక మనం చూసి సరుకుని స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించండి. చనిపోయిన ఆ కానిస్టేబుల్స్ని వారి వారి ఇళ్లకు చేర్పించండి అన్నాడు శరత్ అతి ప్రయత్నం మీద అడుగు ముందుకు వేస్తూ. సరేలేవయ్యా, నువ్వు ముందు వెళ్ళు, ఈ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు ఎస్పీ. ఎస్పీ గారు, ఆ ముగ్గురు ఇళ్లను కూడా ఒకసారి సోదా చేయించండి వెంటనే అన్నాడు శరత్. మన వాళ్ళు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురాగానే నేను ఇక్కడికి రాకుండా ముందు చేయించిన పని అదే. కొద్దిపాటి దొంగ కరెన్సీ తప్ప పెద్దగా ఏమీ దొరకలేదు ఎవ్వరిళ్లలో కూడా చెప్పాడు ఎస్పీ. వెరీ గుడ్ సార్. మీరు దగ్గరుండి మరోసారి చెక్ చేయించండి సార్. ఇటువంటి రహస్య మందిరాలలో ప్రతి అంగుళం గాలించవలసినదే అయి ఉంటుంది చెప్పాడు శరత్. సరే నువ్వు పదవయ్యా మహానుభావ, ఈ వ్యవహారం అంతా నేను చక్కబెడతానన్నానుగా తొందర చేశాడు శరత్ని. శరత్ చేతిని తన భుజాల మీద వేసుకుని నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని మెల్లగా నడిపించుకొచ్చి జీప్లో కూర్చోబెట్టాడు ప్రసాదు. జీపు స్టార్ట్ చేస్తూ, సార్, మన డిపార్ట్మెంట్ ఆసుపత్రికేనా అండి అడిగాడు. కాదు, చెల్లమ్మ నర్సింగ్ హోమ్కి పోని అని చెప్పి నిస్త్రాణగా వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు శరత్. జీపు ఆపి తను దిగి రండి సార్ తట్టి పిలిచాడు శరత్ని. శరత్ పలకలేదు. అతనికి స్పృహ లేదని గ్రహించాడు ప్రసాద్. తనొక్కడు అతన్ని లోపలికి తీసుకెళ్లడం కష్టమనిపించి గబగబా లోపలికి నడిచి మెట్లెక్కి పైకి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరది? వర్మ గొంతు వినిపించగానే, నేను సార్ ప్రసాద్ని, త్వరగా తలుపు తెరవండి అన్నాడు గట్టిగా. మరుక్షణంలో తలుపులు తెరుచుకున్నాయి. సార్, శరత్ సార్కి కాలికి గాయమైంది. నెత్తురు బాగా పోవడంతో స్పృహ తప్పి పడిపోయారు. మేడం గారిని లేపి త్వరగా రండి సార్, ఊపిరి పీల్చుకోకుండా త్వరగా చెప్పేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? గాబరాగా అడిగాడు వర్మ. బయట జీప్లో ఉన్నాడు సార్. నువ్వు పద, నేను సుధని లేపొస్తానంటూ లోపలికెళ్ళి సుధని లేపి తీసుకొచ్చాడు. వర్మ, ప్రసాద్ ఇద్దరూ కలిసి శరత్ని సాయం పట్టి లోపలికి చేర్చారు. అన్నగారిని ఆ స్థితిలో చూసి భోరుమంది సుధా. నీకేమైనా మతిపోయిందా? భలే దానివే, ఇలా అయితే నువ్వు ఇంకేం వైద్యం చేస్తావు కసిరాడు వర్మ. మేడం, కాలిలో రివాల్వర్ తూటా ఉంది, త్వరగా తీసి కట్టుకట్టండి. ఇప్పటికే చాలా నెత్తురుపోయింది. డిపార్ట్మెంట్ ఆసుపత్రికి వెళ్దామంటే కాదు, మా చెల్లెమ్మ దగ్గరికే వెళ్దామంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆలస్యం చేయకండి, క్విక్. యు ఆర్ నాట్ ఎ నార్మల్ లేడీ, యు ఆర్ ఎ డాక్టర్ మేడం తొందర చేశాడు ప్రసాద్. అంతే క్షణంలో ఆమె నర్స్ థియేటర్ సిద్ధం చెయ్యి ఆజ్ఞాపించింది. అతని టేబుల్ మీదకి చేర్చి డెటాల్ వాటర్తో గాయాన్ని శుభ్రం చేసి మత్తుమందిచ్చి పిక్క లోపలికంటా దూసుకుపోయిన తూటాని బయటికి తీసి కుట్టు వేసి కట్టు కట్టేసింది. అప్పటికి కానీ ఆమెకి టెన్షన్ తగ్గలేదు. శరత్ బ్లడ్ గ్రూప్కి సరిపోయే బ్లడ్ తెప్పించి 2 బాటిల్స్ ఎక్కించింది. సుధా, ఫోన్ చేసి ఇందుకు చెప్తే మంచిదేమో అన్నాడు వర్మ.
అవును చెప్పండి అంది సుధా. నేను వెళ్ళి చెప్పి తీసుకొస్తాను మేడం, కార్ కీస్ ఇవ్వండి అన్నాడు ప్రసాద్. 10 నిమిషాల్లో ఇందిరని, కాంతమ్మని, సుశీలమ్మని వెంటబెట్టుకొని వచ్చాడు ప్రసాద్. సుశీలమ్మ, ఇందిర గాబరాతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే జరిగినదంతా కథలా వర్ణించి చెప్పాడు ప్రసాదు. వారిని దృష్టి నుంచి మళ్లించడానికి. సినిమాల పిచ్చోడివి, మొత్తానికి హీరో అయిపోయావన్నమాట నవ్వింది సుధా. అబ్బే, హీరో గారంటే మా గురువుగారేనండి అనేశాడు ప్రసాద్. ఇటువంటి దుర్మార్గుల వల్లనే దేశం ఇలా పాడైపోతోంది. ఈ అక్రమాలకి, హత్యలకి, దోపిడీలకి వీళ్లే కారణం అంది ఇందిర. మేడం, నేను జీవితంలో ఇంతవరకు ఎక్కడా అంత డబ్బు, బంగారం చూడలేదనుకోండి. నా కళ్ళు బయళ్ళు కమ్మాయి. వాళ్ళందరినీ జైల్లో పెట్టి మంచి పని చేశారా నాయనా అంది కాంతమ్మ దీర్ఘం తీస్తూ. మరి నేను మా సార్ ఎప్పుడూ మంచి పనులే చేస్తుంటాం కదండి నవ్వేసి. మేడం, సార్ని మీరు చూస్తూ ఉంటారు కనుక నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానండి అన్నాడు సుధతో. వెళ్ళు, కానీ ముందు అవతారం మార్చేయి, లేకపోతే మీ వాళ్ళు గాబరా పడిపోయి ఇరుగు పొరుగుల్ని పిలిచి తన్నించగలరు ఎవరో అనుకుని అన్నాడు వర్మ నవ్వుతూ. అందరూ నవ్వేశారు ఆ మాటలకి. ప్రసాద్ కూడా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. శరశ్చంద్రకి స్పృహ వచ్చే వరకు అతని బెడ్ చుట్టూ అందరూ కూర్చునే ఉన్నారు. సుధ మధ్య మధ్యలో వెళ్ళి తన పనులు చూసుకొని వస్తోంది. కాంతమ్మ మేడ మీదకి వెళ్ళి వంట చేస్తే అందరూ ఎంగిలిపడి లేచారు. కాస్త దెబ్బకి ఇంత కంగారేమిటర్రా అన్నాడు శరత్ లేచాక వాళ్ళ గాబరా చూస్తూ. నీకు చిన్న దెబ్బలా కనిపిస్తుందేమో కానీ చాలా లోపలికంటా గాయమైంది. 15 రోజుల వరకు బెడ్ దిగడానికి వీల్లేదు అంది సుధ ఆజ్ఞాపిస్తున్నట్లుగా. మై గాడ్, నాకంత శిక్ష వాపోయాడు. డాక్టర్, మీకోసం ఎవరో వచ్చారు నర్సు వచ్చి చెప్పడంతో కూర్చోబెట్టి వస్తున్నా అంది సుధ. పేషెంట్ కాదు మేడం, డిఎస్పీ గారి గురించి అడుగుతున్నారు, మాట్లాడాలట వారితో. ఎవరబ్బా? సరే లోపలికి పంపించు అంది సుధ. ఒరై బ్రదర్, ఇంకా పరామర్శలు, పలకరింపులు మొదలవుతాయి కాబోలు. నువ్వు హైరాణ పడుతూ అతిగా మాట్లాడుతుంటే మూతి కుట్టేస్తాను, జాగ్రత్త నవ్వుతూ బెదిరించింది సుధ. ఇందిర, వర్మ నవ్వారు ఇందిర మాటలకి. పైటని భుజాల చుట్టూ కప్పుకుని తలదించుకుని అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న ఆమెను చూస్తూనే కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడిపోయింది ఇందిర. గబగబా ఎదురెళ్ళి ఎందుకొచ్చావు కఠినంగా అడిగింది ఇందిర. ఇందు దుఃఖంతో నోట మాట రాక పైట చెంగు నోటికి అడ్డు పెట్టుకుంది గాయత్రి. ఇందు, ఏమిటమ్మా వచ్చిన మనిషిని అలాగేనా ఆహ్వానించేది మందలించింది సుశీలమ్మ. మీకు తెలియదత్తయ్యా అసలు మధ్యలోనే వారించాడు శరత్. ఇందు, నువ్వు కాసేపు మాట్లాడకు అంటూ. గాయత్రి మరికాస్త ముందుకొచ్చి, డిఎస్పీ గారు, మా వారిని ఇప్పట్లో విడుదల చేసేందుకు అవకాశాలు లేవంటారా దీనాతి దీనంగా అడిగింది శరత్ని. నిజం చెప్పాలంటే ఆ అవకాశాలు చాలా తక్కువేనని చెప్పాలి. అతను చేసే పనులు ఎటువంటివో తెలిసినట్లయితే అసలు మీరు అడిగేవారు కాదు అన్నాడు శరత్. ఏమైంది ఆదుర్దాగా భర్త ముఖంలోకి చూసింది. నిన్న అరెస్ట్ అయిన వారిలో కేఎస్ ప్రకాశ్రావు ఒకడు అన్న శరత్ మాటలు విని అదిరిపడింది ఇందిర. ఆయన మాటలు విని నీ పట్ల అలా దారుణంగా ప్రవర్తించినందుకు భగవంతుడు నాకు మంచి శిక్ష విధించాడిందు అంటూ కదిలి కదిలి ఏడుస్తున్న గాయత్రిని చూసిన ఇందిర కోపం చప్పున చల్లారిపోయింది. నేను నా బిడ్డలు దిక్కులేని వాళ్ళమైపోయాం. కన్న తల్లిని ఉసురు పెట్టినందుకు నాకు మంచి శాస్తి జరిగింది. గాయత్రిని దగ్గరకు లాక్కొని, ఊరుకో అక్క, ఏడవకు, దిక్కులేకపోవడం ఏమిటి, మేము లేము, బావ చెయ్యకూడని పనులు చేస్తున్నాడని తెలిసినప్పుడే వారించవలసింది, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేమిటి అంది గద్గద స్వరంతో. నేను వారించలేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రతి పనికి నేను అడ్డుపడడం ఫలితంగా నా శరీరం ఆయన బెల్ట్ దెబ్బలకి బలి కావడం అలవాటైపోయింది. ఆయన పెట్టే హింసను భరించలేక అమ్మ అనురాగాన్ని, అభిమానంగా దగ్గరకు రాబోయిన నిన్ను చేజేతులా దూరం చేసుకున్నాను. ఆ దుర్మార్గుడు అన్ని బాధలు పెడుతున్నప్పుడు వదిలిపెట్టి వచ్చేయాల్సింది. ప్రతి క్షణం భరిస్తూ చేస్తూ ఆ కొంపలు బ్రతకడం కంటే నీ మానాన నువ్వు బ్రతకడం మంచిది కదూ. ఎలాగే ఆయన పెట్టే బాధలు పడలేక వెళ్ళిపోతానంటే పిల్లల్ని ససేమిరా ఇవ్వనన్నారు. అమ్మా అమ్మ అంటూ కాళ్ళకి చుట్టుకుంటున్న పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేయడానికి మనసొప్పలేదు. అదీ కాక నాకా చదువు లేదు, వచ్చి ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి? అమ్మని వేధించి ఆవిడ పేరును ఉన్న పొలం కాస్త రాయించుకున్నాను ఆయన పోరు పడలేక. ఇల్లు నీ పేరు రాయించుకున్నావని నిన్ను తిడుతూ రోగిష్టి అమ్మని పోషిస్తున్న నీకు మరింత భారం కావడానికి నాకు మనస్కరించలేదు. పిల్లల ఆలనా పాలన చూస్తారు, ఏ తిడుతూనో కొడుతూనో ఇంత తిండి బట్ట పడేస్తారు. నా బతుకు వెళ్ళిపోతుంది అనుకున్నాను. చివరికి నాకు ఈ గతి పట్టించారు. ఇందిరికే కాక వింటున్న వాళ్ళందరి గుండెలు బరువెక్కాయి. ఆమెను అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు బాధపడింది ఇందిర. గాయత్రిని ఆమె భర్త చాలా బాధపడతాడని పెద్దమ్మ, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తే వింది. కానీ మరీ ఇంత దారుణంగా హింసిస్తాడని తెలియదు ఇందరికీ.
ఏదో దొంగ వ్యాపారం చేస్తున్నాడని తెలుసు కానీ మరి ఇంత దేశాన్ని దోచుకుంటున్నాడని అస్సలు తెలియదు. అవును మేడం, తన ప్రతిచర్యని గమనిస్తూ భర్తకి అందించే సిఐడి లాంటి మనిషి వెన్నంటి తిరుగుతుంటే ఆ స్త్రీ బ్రతుకు ఎంత దుర్భరమో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. తన రహస్యాలు బయట పెట్టేస్తుందేమోనని ఇరుగు పొరుగులతో కూడా మాట్లాడనివ్వని భర్త దుశ్చర్యలకి ఏ భార్య దుఃఖించకుండా ఉండదు. తను పూటకో అందాల భామ కౌగిట్లో కరుగుతున్నాడు కాబట్టి తన భార్య కూడా కనిపించిన మగవాడితో కులుకుతుందేమోననే అనుమాన పిశాంచి లాంటి భర్తతో జీవితం ఎంత నరకమో అది అనుభవించే వారికి తప్ప అందరికీ తెలియదు అన్నాడు ప్రసాద్ గంభీరమైన కంఠంతో. గాయత్రి తెల్లబోయి చూసింది ప్రసాద్ వైపు. ఏదో బాధ కొద్దీ తను బయటపడిపోయింది కానీ భర్తని పూర్తిగా అందరి ముందు చులకన చేసుకోవడానికి అక్కడికి రాలేదు. తన మనసుని పుస్తకం చదివిన అతనెవరో అర్థం కాక అయోమయంగా చూసింది. అయ్యబాబోయ్, అట్టసుత్తారేంటమ్మగారు? కోటి, నా పేరు ప్రసాద్ అమ్మగారు. ప్రకాష్ రావు గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన రిపోర్ట్లు నిజమో కావో తెలుసుకోవడానికి వేషం మార్చుకుని వచ్చిన నేను కోటి పేరుతో మీ ఇంట్లో పనిలో చేరాను. నిజంగా తల్లిలా ఆదరించిన మీకు ద్రోహం తలపెట్టాను అనుకుని నా మీద కోపం తెచ్చుకోకండి వినయంగా అన్నాడు ప్రసాద్. లేదులే ప్రసాద్, అసలు అటువంటి పనులు చేయడం ఆయనదే తప్పు. నువ్వు కాకపోతే మరొకరు, ఇవాళ కాకపోతే మరో రోజు పట్టుబడక తప్పదు కదా. నీ డ్యూటీ నువ్వు చేశావు, నీ మీద నాకెందుకు కోపం అంది గాయత్రి దీర్ఘంగా నిట్టూరుస్తూ. పోనీలేమ్మా, ఈ కేసు విషయం ఏదో తేలే వరకు నువ్వు పిల్లలు మాతో పాటే ఉండండి. అవసరం వచ్చినప్పుడు అక్క చెల్లెళ్ళని ఒకళ్ళనొకళ్ళు ఆదుకోకపోతే ఎలా అంది సుశీలమ్మ. నెత్తిన పిడుగు పడినట్లు అదిరిపడింది ఇందిర. ఆమె అనుక్షణం తన కళ్ళ ముందు మసులుతూ ఉంటే ఆమె భర్త తనకు చేసిన ద్రోహం కళ్ళల్లో మెదులుతూ తన మనస్సుని చిత్రవద చేస్తూ ఉంటుంది. మారుతున్న గాయం రేగి రాచపుండవుతుంది. దాని ఫలితంగా తన సంసార జీవితం చిన్నా భిన్నమవుతుంది. కానీ అత్తగారు తన తరపు బంధువు పట్ల అంత అభిమానం చూపిస్తుంటే తను వ్యతిరేకత చూపిస్తే నలుగురు ఏమనుకుంటారు? లోపలే మదనపడసాగింది. అలా అని దిక్కులేని దాన్నైపోయాను అని వాపోతున్న అక్కని ఆమె కర్మానికి ఆమెను వదిలేయడానికి మనసొప్పడం లేదు. ఆమె దిక్కులేనిదైపోతుందనే తన జీవితాన్ని నాశనం చేసిన ఆమె భర్తని క్షమించి వదిలిపెట్టమని శరత్ని వేడుకుంది, ప్రాధేయపడింది. లేకుంటే ఆ దుర్మార్గుడు ఎప్పుడో జైలు పాలయ్యేవాడు. ఇందు, ఏమిటమ్మా అలా బొమ్మలా నిలబడ్డావు? అమ్మాయిని పిల్లల్ని తీసుకుని మన ఇంటికి పదా సుశీలమ్మ మరోసారి రెట్టించడంతో అలాగే అత్తయ్య ఆలోచనల నుంచి తేరుకుంది ఇందిర. అక్క, పిల్లలేరి అడిగింది గాయత్రిని. బయట బల్ల మీద కూర్చున్నారు, పద ఇంటికి వెళ్దాం. వద్దులేమ్మా, నాది దురదృష్ట జాతకం. సుఖంగా చల్లగా కాపురం చేసుకుంటున్న నీ ఇంట అడుగుపెట్టి నీ పండంటి జీవితాన్ని పాడు చెయ్యలేను అంది గాయత్రి దుఃఖోద్వేగంతో. భార్యకి భర్తకి ఎంత వ్యత్యాసం! ఇలాంటి పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన వ్యక్తులిద్దరూ భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉంటూ ఎలా కలిసి కాపురం చేయగలిగారు అనుకుంది తనలో తనే. ఇందిరకి అక్కగా కాదు, ఒక నిస్సహారాలైన ఆడదానిగా అడుగుతున్నాను. పిల్లల్ని పోషించుకోవడానికి నాకేదైనా ఒక ఆధారం చూపించండి. మాది స్వంత ఇల్లే కనుక ఉండడానికి ఇబ్బంది లేదు. అంతా ఆ దొంగ డబ్బే తప్ప ఆయన ఇంట్లో మిగిల్చింది ఏమీ లేదు. కొంతకాలం జరుగుబాటుకి ఇబ్బంది లేదు, కానీ పిల్లలు ఎదుగుతున్నారు. వారికి చదువు సంధ్యలు చెప్పించాలి. నాకే చదువు లేదు. వాళ్ళైనా 4 అక్షరాలు నేర్చుకుంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. లింగమూర్తి మాస్టారు వేలాది మంది విద్యార్థులకి మార్గదర్శకులు. ఆయన కన్న కూతురు నాకు చదువు లేదు, నేను నిస్సహాయరాలుని అని వాపోతోంది. డాక్టర్ భార్యకే వైధవ్యమా అన్నట్లు మాస్టారి కూతురికి విద్యాలోపం. ఈ లోకంలోని ప్రతి విషయం చిత్రాతి చిత్రం అనుకున్నాడు శరత్. ఈ కేసు విషయం ఏదో తేలే వరకు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండండి. మీరు పిల్లలు మాకు బరువు కాదు, అడ్డము కాదు. మీరేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మాస్టారు మాకు గురుతుల్యులు. ఇందిర అక్కగా కాకపోయినా మిమ్మల్ని ఈ సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎంతకాలం అనేది చెప్పలేను, కానీ మీ ఆయనకి శిక్ష పడడం మాత్రం ఖాయం. ఇప్పటికిప్పుడు పనిప్పించమంటే నా చేతుల్లో ఏమీ లేవు కదా. కాస్త తిరుబడిగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండండి, లేదా మీ ఇంట్లో మీరుండండి. మేమెవరో ఒకరం అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం. అవసరమైతే మీరు ఎవరి చేతనైనా కబురు చేసినా వస్తాం చెప్పాడు శరత్. నేను వారిని కలిసి మాట్లాడొచ్చా అడిగింది. మీరు మాట్లాడతానంటే నేను ఏర్పాటు చేస్తాను అని ప్రసాద్ వైపు తిరిగి, ప్రసాద్, వీరిని తీసుకువెళ్ళి ప్రకాష్ రావుని కలుసుకునేందుకు ఏర్పాట్లు చెయ్యి. నేను పంపించానని చెప్పు. ఆ తర్వాత వస్తే ఇంటికి తీసుకురా, లేకపోతే పాలెంలో వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టిరా. మన కారు తీసుకెళ్ళు చెప్పాడు శరత్. అలాగే సార్, పదండి అమ్మాయి గారు. కారు తాళం చెవులు తీసుకుని బయలుదేరాడు ప్రసాద్. నేను అట్నుంచి పాలెం వెళ్ళిపోతానండి శరత్కి చెప్పి ఇందిర దగ్గరగా వచ్చి,
ఇందు, ఈ నిర్భాగ్యురాలి మీద కోపం పెట్టుకోకమ్మా. గత్యంతరం లేక అలా ప్రవర్తించినా నువ్వు కలకాలం సుఖంగా ఉండాలనే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఇందిర గడ్డం పట్టుకుంది. గాయత్రి, నీ మీద నాకేం కోపం లేదక్కా. ఒక్కదానివి ఎలా ఉంటావో జాగ్రత్త. ఏదైనా అవసరమైతే కబురు చెయ్యి. పేరు పేరున అందరికీ చెప్పి శరత్కి మరోసారి కృతజ్ఞతలు తెలియచేసి ప్రసాద్ వెంట బయటకు నడిచింది గాయత్రి. కె సూర్యప్రకాశ్రావుకి, రామకృష్ణ చౌదరికి, డి కృష్ణమనాయుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. గాయత్రి, ప్రసాద్ చెల్లెళ్ళిద్దరినీ ఒకచోట చేరి టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు శరత్. చెల్లెళ్ళు ఇబ్బంది పడ్డం దేనికని తల్లి చెల్లెళ్ళిద్దరూ తమ్ముడితో గాయత్రి ఇంట్లో ఒక పోర్షన్లో అద్దెకుంటూ తను రోజు టౌన్కి వచ్చి తన పనులు చూసుకుని రాత్రి తిరిగి ఇంటికి చేరుకుంటుంటాడు ప్రసాద్. శరత్ ఆదేశం మేరకు కాలచక్రం గిర్రును తిరిగింది. కొన్ని సంవత్సరాలు ఆ కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సుశీలమ్మ, కాంతమ్మలు ఆ కాల ప్రవాహంలో కలిసిపోయి అనంత దూరాలకి సాగిపోయారు. ఇందిర 4 పిల్లలకి తల్లైంది. సుధకి 2 పిల్లలు. సుశీలమ్మ బ్రతికి ఉంటే ఆ సంఖ్య పెరిగేదేమో, కానీ ఆవిడ పోవడంతో ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇందిర పెద్ద కొడుకు రవిచంద్ర ఎంఏ పాస్ అయి ఒక కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు సుశీల బీఎస్సీ, చిన్న కొడుకు రమేష్ చంద్ర బీకామ్, చిన్న కూతురు ఇంటర్ చదువుతున్నారు. సుధ కూతురు రోహిణి ఎంఏ, కొడుకు శశాంక మెడిసిన్ చేస్తున్నాడు. శరత్ చంద్రకి ప్రమోషన్ వచ్చింది. సుధా, వర్మలు తమ సంపాదనతో అన్ని ఆధునిక సదుపాయాలతో నర్సింగ్ హోమ్, చక్కటి ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగారు. ఫారిన్ మెడికల్ జర్నల్ తిరిగేస్తున్న సుధా తలెత్తి చూసి, రారా రవి ఆహ్వానించింది రవిని. మావయ్య లేరా అత్తయ్య? కూర్చుంటూ అడిగాడు రవి. ఉన్నర్రా, ఎంతైనా భార్య చాటు భర్తని కదా, అందుకని లోపల కూర్చున్నాను అంటూ సుధ వైపు చూసి చిలిపిగా నవ్వుతూ వచ్చి రవి పక్కన కూర్చుని, ఏమిట్రా విశేషాలు? ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావేమిటి? కుశల ప్రశ్న వేశాడు వర్మ. అబ్బే, అయితే ఎర్రపూసనవుతాను కానీ నల్లపూసని కాను మావయ్య. ఏవో పనులు వీలు కుదరక ఈ మధ్య ఇటు రావడం కుదరలేదు. అత్తయ్య, నాకు చిన్న సహాయం చేయాలి గారంగా అన్నాడు రవి. సుధ పిల్లలకి ఇందిర దగ్గర, ఇందిర పిల్లలకి సుధ దగ్గర చాలా చనువుంది. తల్లి తండ్రి ఒప్పుకోరు అనుకున్న పనులు అత్తమామల్ని కాకపట్టి తాము అనుకున్నవి నెరవేర్చుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నదైనా పెద్దదైనా తప్పదు కదరా, చెప్పు. చిన్న సహాయం అంటూనే కొండంత కోరికని నా చెవిన వేసి మీరు హాయిగా పక్కకు తప్పుకుంటారు. ఉందిగా భద్రకాళి మీ అమ్మ, దాంతో నేను వేగలేక చావాలి. సర్లే చెప్పు అంది సుధ నవ్వుతూ. అత్తయ్య, నేను మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మ నాన్నల చేత నువ్వు ఎస్ అనిపించాలి బ్రతిమాలాడు. ఓరి అగ్గిపిడుగా, నిన్న కాక మొన్న మా కళ్ళ ముందు పుట్టిన వాడివి, అప్పుడే ప్రేమ దాకా వెళ్ళిపోయావు. ఇంతకీ ఎవరా అమ్మాయి, ఏమా కదా? శీఘ్రంగా వివరింపు నాయనా అన్నాడు వర్మ నాటక ఫక్కీలో. నేను మీకు చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నానా? గడ్డాలు మీసాలు వచ్చి చాలా రోజులైంది మావయ్య. చిరుకోపం ప్రదర్శించాడు రవి. గట్టిగా నవ్వి, అయితే గ్రంథసాంగుడు అయ్యావన్నమాట. ఇంతకీ అమ్మాయి బాగుంటుందా అడిగాడు వర్మ. చాలా బాగుంటుంది మావయ్య. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు వింత కాంతితో మెరుస్తూ ఉండడం గమనించి నవ్వుకుంది సుధా. లవ్ ఈజ్ బ్లైండ్ అని ఊరికే అనలేదుగా అనుకుంటూ. ఓ కండిషన్ రా రవి అంది సుధా. అబ్బా ఏమిటత్తయ్యా? ఉత్సాహం చెప్పగా చల్లారిపోగా బిక్కమొహం పెట్టాడు రవి. సరే చెప్పు అన్నాడు గత్యంతరం లేక. మీ నాన్నకి రికమెండ్ చేయాలంటే అన్ని విధాలా ఆ అమ్మాయి మాకు నచ్చాలి అంది పెదవులు బిగించి చిన్నగా తల ఊపుతూ. ఓస్ అంతే కదా, బ్రహ్మాండంగా నచ్చి తీరుతుంది అన్నాడు తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుని. అయితే ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురానా అత్తయ్య అడిగాడు. ఇక్కడ కొద్దులే, సాయంకాలం మీ ఇంటికే తీసుకురా, నేను మామయ్య అక్కడికే వస్తాం. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ సుధ ఇచ్చిన కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు రవి. అన్న టైంకి సుధ, వర్మ ఇందిరింటికి వెళ్ళారు. మరి కాసేపటికి రవి ఓ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. అత్తయ్య, ఈమె రమ, మా కంపెనీలోనే పనిచేస్తుంది. రమ మా అత్తయ్య డాక్టర్ సుధారాణి, మా మావయ్య వర్మ, మా అమ్మ ఇందిర అంటూ ముగ్గురిని పరిచయం చేశాడు రమకి. వినయంగా ముగ్గురికి నమస్కరించింది రమ. కూర్చోమ్మా, ఏం చదువుకున్నావు అడిగింది సుధ. BA చదివానండి జవాబిచ్చి ఒద్దిగ్గా కూర్చుంది. మీ ఫాదర్ ఏం చేస్తున్నారమ్మా అడిగాడు వర్మ రమని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ. బిజినెస్ చేస్తారంకుల్, నేనొక్కదాన్ని అమ్మాయిని చెప్పింది రమ. వంక పెట్టడానికి ఏమీ అభ్యంతరం కనిపించలేదు సుధకి. కాఫీ తేవడానికి ఇందిర లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్ళి, ఇందు, పెళ్లి చూపులకి మనందరినీ తీసుకెళ్ళక్కర్లేకుండా అమ్మాయినే తీసుకొచ్చాడు నీ కొడుకు చెప్పింది. ఓహో అదా సంగతి. ఆది దంపతులు గాలివానలా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారేమిటా అనుకున్నాను. అల్లుడొచ్చి అత్తమామని ఆశ్రయించాడా?
నవ్వింది ఇందిర. నా పిల్లలు వాళ్ళ అత్తామామను ఆశ్రయించినట్లే నీ పిల్లలు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? చిటికెడు పంచదార తీసి నోట్లో వేసుకుంటూ అంది. మీ అన్నయ్యకు ఒక పనా తల్లి? దీర్ఘం తీసింది ఇందిర. కాఫీ ట్రేతో బయటకు వచ్చేసరికి రమ, ఈ రాలుగాయి మా పెద్ద చెల్లి సుశీల అంటూ సుశీలని రమకి పరిచయం చేస్తున్నాడు రవి. హలో. రమని పలకరించి, మావయ్య ఎంతసేపు అయింది మీరొచ్చి? అత్తయ్య వచ్చిందా? వర్మ పక్కన కూర్చుంది. వచ్చానే అమ్మా. ఎక్కడికి వెళ్ళావు? సెలవు రోజు కూడా. సుశీల భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది సుధా. తన తల్లి పేరని ఆమె అంటే అభిమానం ఎక్కువ సుధకి. మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళనత్తయ్యా. మాటల్లో ఉండగానే శరశ్చంద్ర వచ్చాడు. కథ కొనసాగుతుంది.